ప్యాన్ స్టవ్ మీద పెట్టి దాంట్లో ఉన్న నీరు మొత్తం ఆవిరయ్యేదాకా ఉంచి 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ ఆయిల్ పోయండి. ఆయిల్ పోసిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేయండి. ఆయిల్ వేడేదాకా ఉంచి 1 స్పూన్ జీలకర్ర వేసి దాని తర్వాత కొన్ని పల్లీలు వేయండి. పల్లీలు మాడకుండా వాటి కలర్ మారేంత వరకు మంచిగా గోలివ్వండి. ఒక 1 మినిట్ ఆర్ 1.5 మినిట్ అలా గోలివ్వండి. ఇప్పుడు స్టవ్ సిమ్ మీద పెట్టి సన్నగా కోసిన కరివేపాకు అందులో వేసేయండి. వేసి మంచిగా కలపండి. దాని తర్వాత చిన్నగా కోసిన ఉల్లిగడ్డ మళ్ళీ స్టవ్ ప్యాన్లో వేయండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేయండి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉల్లిగడ్డ కలర్ కొంచెం మారేంత వరకు మంచిగా ఉడికేంత వరకు కలపండి. ఉల్లిగడ్డ కలర్ అనేది లైట్ బ్రౌన్గా మారాలన్నమాట. అండ్ పచ్చిమిర్చి కలర్ కూడా కొంచెం మారాలన్నమాట. మీకు తెలిసిపోతుంది పచ్చిమిర్చి ఉడికింది లేదు అనేది. అలా కొద్దిసేపు ఉంచిన తర్వాత 1 స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసి మంచిగా కలపండి. దీని తర్వాత మీరు కారం వేయాలి అనుకుంటే వేయండి. నేను కొంచెం స్పైసీగా తింటా కాబట్టి నేను కారం వేసుకున్నా. మీరు వేయాల్సిన అవసరం లేదు. కారము ఉప్పు వేసి మంచిగా కలపండి. కలిపి మంచిగా గోలివ్వండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 ఎగ్స్ కొట్టాలన్నమాట. ఒక 2 ఎగ్స్ కొట్టిపోయండి. 2 ఎగ్స్ కొట్టిపోసిన తర్వాత మంచిగా దాన్ని కలపండి. ఎగ్స్ని మీరు ఎట్లా కలపాలి అని అంటే దాంట్లో ఉన్న నీసు మొత్తం వేయేంత వరకు కలపాలి. ఎగ్ మొత్తం ఇట్లా పొడి అవ్వాలి. ఆ పొడి అయ్యేంత వరకు మంచిగా కలిపి దాన్ని స్టవ్ మీద అలా ఉంచండి. ఒకసారి అది అయిపోయిన తర్వాత ఆల్రెడీ అటుకులు మనము నానబెట్టొద్దు. యాక్చువల్లీ అటుకుల్ని కడగాలి. ఒకసారి కడిగి మళ్ళీ మంచినీళ్ళతో రెండోసారి కడిగి అటుకుల్ని పక్కకు పెడతాం. ఆ అటుకుల్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అటుకులు మీన్స్ పోహా. ఆ అటుకుల్ని తీసుకొని మనము ప్యాన్లో వేసి మంచిగా కలపాలి. ఇలా మొత్తం మొత్తం అటుకుల కలర్ అంతా మారి మొత్తం ఆయిల్ దాన్ని మొత్తం పట్టుకునేలాగా మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 2 or 3 మినిట్స్ అలా స్టవ్ మీద వదిలేస్తాం అనమాట. కొంచెం టైం పడుతుంది. బట్ చాలా కలపండి. చాలాసేపు కలపండి. కలిపితేనే మీకు మొత్తం అటుకులన్నీ దానికి మంచిగా పట్టుకుంటుంది మనం వేసిన ఎగ్ కానీ అదంతా. తర్వాత వేడి పోహాని ప్లేట్లో వేసుకొని ఇది తినేసేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది మాత్రం గ్యారెంటీ.